హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 56వ భాగాన్ని వినేద్దాం. అంతా మీ వల్లే అని గుర్రున చూసింది అర్జున్ వైపు. సాయంత్రం భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి గుడికి కూడా ఇద్దరిని పంపించి మొక్కు తీర్చుకురమ్మని చీర పళ్ళు పంపించారు వైదేహి. వాళ్ళు గుడి నుండి వచ్చేసరికి మామిడికాయలు బుట్టతో ఇంట్లోకి దింపుతుంటే బుట్ట నుండి ఒకటి తీసుకొని కొరకపోతుంటే చేతి మీద ఒక్కటేసి కడుక్కొని తినాలి అన్నారు వైదేహి. త్వరగా కడిగి ఉప్పు కారం వేసివ్వు అంది అభి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ కాయలు తీసుకొచ్చిన ఫార్మర్తో మాట్లాడి వాళ్ళ బాస్ నెంబర్ తీసుకున్నాడు అర్జున్. ఏమైనా కావాలా బావుగారు అన్నాడు సూర్య. వీళ్ళ బాస్ అమెరికా కూడా పంపిస్తాడంట కదా సూర్య, అందుకే మా అడ్రస్ షేర్ చేశాను. అభి కూడా తినాలని ఉంది కదా, తింటుందని అన్నాడు అర్జున్. చిన్నగా నవ్వాడు సూర్య. రాత్రి అందరూ కూర్చుని పేకాట ఆడదామని డిసైడ్ అయితే నేను అన్నయ్య ఒక టీం అని ముందే వెళ్ళి సూర్య పక్కన కూర్చుంది అభి. మీ అన్నయ్య ఇంకా గేమ్లో జూజూబి, మా ఆయన పేకాట్లో కింగ్ తెలుసా అన్నారు వైదేహి. పేకాట్ కోసం ఆస్తులు తగబెట్టిన కుటుంబ చరిత్ర మాది అని నవ్వారు రఘు గారు. అమ్మా నువ్వు ఆటలో అరటిపండు, నువ్వు కుళ్ళు గేమ్ ఆడతావు అంది అభి. నన్ను కుళ్ళు గేమ్ అన్నా కూడా నీతో గేమ్ ఆడితే మా వంశానికే పరువు తక్కువ అని లేచి మీరే ఆడుకోండి అని వెళ్ళిపోయారు వైదేహి. అభికి ఇష్టమైనవి చెయ్యాలని కిచెన్లో ఆవిడ కుస్తీలు పడుతుంటే కూర్చోలేక నిల్చోలేక అవస్థలు పడుతుంది అభి. కూర్చోలేకపోతున్నావు కదూ, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు అర్జున్. నేను ఒక్క గేమ్ కూడా గెలవలేదు, గెలిస్తే వెళ్ళిపోతా అర్జున్ గారు అని అతని ఒళ్ళో తలపెట్టుకుని కాన్సన్ట్రేషన్గా ఆడుతుంది. మరి ఆ మాట విని కావాలని ఓడిపోయారు మిగతా ముగ్గురందరూ. హే నా డబ్బులు అని గెలిచిన అమౌంట్ తీసుకుని లెక్క పెట్టుకుంటూ గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది అభి. తర్వాత రోజు మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరుతుంటే వాళ్ళు తెచ్చిన బ్యాగ్స్తో పాటు ఇంకొక 2 బ్యాగులు ఎక్కువ చేసింది అభి. అత్తయ్య వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్లు ఇవ్వలేదా నువ్వు అన్నాడు. ఇచ్చాను, ఇవి వాళ్ళిచ్చిన గిఫ్ట్లు అని నవ్వింది అభి. గంట ఫ్లైట్ జర్నీలో అరగంట సేపు ఆరాంగా రెస్ట్ రూమ్లో గడిపి ముందు రోజు వైదేహి గారు పెట్టినది అంతా కక్కి మళ్ళీ నీరసంగా ఫ్లైట్ దిగింది అభి. హాయ్ రా అని అర్జున్కి చెప్పి అభిని హక్ చేసుకుని ఎలా ఉంది బాబీ జీ అంది అక్షత. ఐఆమ్ ఫైన్ అన్నవి కారులో కూర్చుంది అభి. ఎలా ఉన్నాయి కొత్త పెళ్లి కూతురా నీ పెళ్లి పనులు అంది అభి. సీరియస్లీ అభి, అన్ని పనులు అలానే ఉన్నాయి, నువ్వు వచ్చావుగా అన్నీ అవుతాయి అంది అక్షత. ఏంట్రా మొహం అలా సీరియస్గా పెట్టావు అంది అక్షత. ఏం లేదు అని తలూపి సైలెంట్గా వెనక్కి వాలి కూర్చున్నాడు అర్జున్. అభి అంత ఇబ్బంది పడుతుంటే చాలా బాధగా ఉంది అతనికి. కనీసం ఒక అరగంట సరిగ్గా కూర్చోలేకపోతుంది, నించోలేకపోతుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంత కష్టపడతారని అతను ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి తెలియదంతే. ఫస్ట్ అభిని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను మనసులో. నాకేం అవ్వలేదు అర్జున్ గారు చిన్నగా చెప్పింది అభి. ఓకే అన్నట్టు తలుపి అభి చేతి వెళ్ళి తీసుకుని విరుస్తుంటే ఇంటి బయట కారు ఆపి డోర్స్ అన్లాక్ చేసి అభికి సపోర్ట్గా నించుంది అక్షత. అప్పటికే బయట నించుని వెయిట్ చేస్తున్నారు అంజన. దా అని అభి చుట్టూ చేతులేసి ఇప్పుడు ఎలా ఉంది అంతా ఓకే కదా అన్నారు అంజన. పర్లేదు అన్నట్టు తలూపింది అభి. చాలా వీక్గా ఉన్నావు అభి, ఏమైనా తింటున్నావా, అసలు జాగ్రత్తగా చూసుకుంటున్నావా అర్జున్ అన్నారు అంజన. లేదత్తయ్య ఆయన బాగా చూసుకుంటున్నారు, కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి, అందుకే నీరసంగా ఉంటుంది అంది అభి. సరే సరే లోపల కూర్చొని మాట్లాడుకుందాం పదా అని అర్జున్ దగ్గరికి వచ్చి గడ్డం తడుముతూ ఏంట్రా గడ్డం అన్నారు అంజన. తీస్తానమ్మా, ఎలానో పెళ్లి టైంకి తీస్తాను కదా అని వదిలేసా అన్నాడు అర్జున్. పెద్ద పెద్ద పనులన్నీ అయిపోయాయి అర్జున్. అక్షు షాపింగ్ ఉండిపోయింది, మన చుట్టాలందరికీ కార్డ్స్ ఇచ్చేసాం, మీ ఫ్రెండ్స్కి ఇస్తారేమో, నువ్వు అభి అని కొన్ని కార్డ్స్ ఉంచాము, మీరు ఇవ్వండి, ఇంకా ఇంకా అంతే కన్నా అన్నారు అంజన. అభిని ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్తానమ్మా, రేపటి నుండి మిగతా పనులు చేద్దాం అన్నాడు అర్జున్. ఏ హాస్పిటల్కి ఎందుకు కాస్త కంగారుగా అడిగారు అంజన. అసలు ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి తనకి, ఎంత వీక్ అయింది, నువ్వే చూసావు కదా, నడవడానికి కూడా ఓపిక ఉండలేదు, అందుకే ఒకసారి చూపిస్తే బెస్ట్ అనిపిస్తుంది అన్నాడు అర్జున్. జర్నీకి ముందే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి కదా అర్జున్, యూఎస్లో చూపించలేదా అన్నారు అంజన. చూపించాం కానీ ఏమో అమెరికాలో ఉన్నప్పుడు తనకి ఇంత వీక్నెస్ లేదు, బాగానే ఉంది మా అన్నాడు అర్జున్. డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేస్తాను, వెళ్ళిరండి, ఏం కాదులే కన్నా, డోంట్ వరీ అని భుజం తట్టి టిఫిన్ చేశారా అన్నారు అంజన. నేను చేశాను, తనకి పెట్టు అని ఆవిడికి చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్.
ఏమైంది అత్తయ్య, ఎందుకు ఆయన అంత సీరియస్గా ఉన్నారు అని అడిగింది అభి. సీరియస్గా కాదు, టెన్షన్గా ఉన్నాడు. నీకెందుకు ఇంత వీక్నెస్గా ఉంది అని ఆలోచిస్తున్నాడు. త్వరగా టిఫిన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్తా అంటున్నాడు. తినకన్నా అన్న రంజన. అది కాదత్తయ్య, నాకేం అవ్వలేదు, ఆయన ఇలా టెన్షన్ పడుతున్నారు, చెప్తుంటే వినడం లేదు అని పతి మీద కంప్లైంటింగ్ ఇస్తుంటే వింటూనే పెసరట్టు తినిపించారు రంజన. అవి తింటూ మీరైనా చెప్పండి, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కామన్ కదా అంది అవి. కామన్ కానీ మరీ ఇంత హెవీగా కాదవి, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపిస్తే సరిపోతుంది కదా అన్నారు అంజన. సరిపోతుంది కానీ ఇప్పటికే బోలెడు ట్యాబ్లెట్లు వేస్తున్నాను అత్తయ్య, మళ్ళీ హాస్పిటల్ అంటే ఇంకెన్ని ఇస్తారో అంది అభి. ఆవిడ నాకు బెస్ట్ ఫ్రెండే, అవసరమైతే తప్ప మెడిసిన్స్ సజెస్ట్ చేయదులే, టెన్షన్ పడకు సరేనా అని తలనిమిరి వాటర్ గ్లాస్ ఇచ్చి లేచారు ప్లేట్ పడేయడానికి. ఆవిడ లేవడమే పరిగెత్తింది అభి. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటే తన చెవులు మూసి మొత్తం అయి స్థిమితపడ్డాక వాటర్ ఇచ్చింది అక్షత. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి నీరసంగా చైర్లో కూర్చుంది అభి. ఏరా, నాకు అమెరికా చాక్లెట్ తీసుకొని రాలేదా అంది అక్షత. తీసుకొచ్చారు, నేను ఇస్తాను అని వెంటనే చెప్పింది అభి. ఇవ్వచ్చునులే అని అభికి చెప్పి అమ్మ హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను అని అభి చేయి పట్టుకున్నాడు అర్జున్. కామ్గా అతని వెనకే బయలుదేరింది అభి. డ్రైవింగ్ సీట్లో కూర్చుని అభి వైపే చూస్తూ దేనికి అంతలా స్వెట్టింగ్ వస్తుంది అభి నీకు, ఆర్ యూ సీరియస్లీ ఆల్ రైట్ అన్నాడు అర్జున్. నిజంగా బాగున్నాను నేను, మీరే అనవసరంగా టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతున్నారు అంది అభి. నీకేం ప్రాబ్లం లేదు కదా అంది. కొంచెం నవ్వండి సారు ప్లీజ్ అంది అభి. నా కోసం నువ్వు బలవంతంగా నవ్వక్కర్లేదు, నేనేం టెన్షన్ పడ్డం లేదు అని అభికి చెప్పి ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఇంకొక చేతిని అభి చేతి మీద వేసి వేలు విరుస్తుంటే విండో నిండి బయటకు చూస్తుంది అభి. హాస్పిటల్ దగ్గరికి రాగానే కార్ లాక్ చేసి అభితో పాటు లోపలికి నడిచి డాక్టర్ క్యాబిన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అర్జున్. డోర్ నాక్ చేయగానే రా అర్జున్ అని లేచి నిలబడి వాళ్ళ దగ్గరికి వచ్చింది డాక్టర్. నా వైఫ్ అభినయ అని పరిచయం చేసి అమ్మ ఫ్రెండ్ లతిక ఆంటీ అని అభికి చెప్పాడు. హాయ్ ఆంటీ అని చిన్నగా నవ్వింది అభి. కూర్చోండి అని సీట్స్ చూపించి అభి చేతిలో ఫైల్ తీసుకుని డీటెయిల్స్ చూస్తూ తనకి ట్రావెలింగ్ సిండ్రోమ్ ఉన్నట్టుంది అర్జున్, అదేమంత పెద్ద విషయం కాదు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కామన్గా ఉంటుంది అందరికీ, జర్నీ వల్ల ఇదంతా అన్నారు లతిక. కానీ మేము యూఎస్లో ఆల్రెడీ హాస్పిటల్లో చూపించాకే స్టార్ట్ అయ్యామా ఆంటీ అన్నాడు అర్జున్. దానికి టెస్ట్ అంటూ ఏం ఉండదు కదా, సైకలాజికల్ అజంప్షన్ అంతే. అప్పుడు తన మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది. ఇంటర్నల్గా తను భయపడుతుంది ఫ్లైట్ జర్నీస్లో అంతే. ఇప్పుడు ఏం జర్నీ లేవుగా, షీ విల్ బీ ఫైన్ అని చెప్పి కొంచెం బలానికి ఇంజెక్షన్లు వేస్తాను, 1 డేలో సెట్ అయిపోతుంది అని ఇంజెక్షన్ తీయగానే బిక్కి చచ్చిపోయింది అభి. అభి కళ్ళకి చేతులు అడ్డం పెట్టి తన వైపు తిప్పుకొని వెయ్యమని భుజం దగ్గర నుండి టాప్ కిందికి జరుపుతుంటే గట్టిగా వద్దు, చాలా నెమ్మదిగా, అసలు నొప్పి రాకుండా వేయండి అని చెప్పి అర్జున్ చుట్టూ చేతులు బిగించి పట్టుకుంది. ఆవిడ వేసిన ఇంకా కదలకుండా పట్టుకొని కూర్చునేసరికి తన భుజం మీద చిన్నగా నిమురుతూ అభి అయ్యింది అన్నాడు అర్జున్. ఏంటి అయిపోయిందా, నొప్పి తెలియలేదాంటీ అంది అభి. చిన్నగా నవ్వి వామిటింగ్స్ అవుతున్నాయా అన్నారు డాక్టర్. అవును అన్నాడు తలూపింది అభి. ఈ టైంలో వామిటింగ్స్ అవుతాయి, అది కామనే కానీ ఏది పడితే అది కాకుండా నీకేం తినాలనిపిస్తే అవే తిను, పుల్లగా కారంగా తినాలనిపిస్తే అవే తింటూ ఉండు, సెన్సేషన్ వచ్చినప్పుడే చాక్లెట్ కానీ ఏదైనా నోట్లో పెట్టుకో అని చెప్పి ఇవి బలానికి 2 డేస్ వేసుకో చాలు, సెట్ అయిపోతుంది అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చింది. థ్యాంక్స్ ఆంటీ అని వాటిని తీసుకుని అక్షు పెళ్లిలో కలుద్దాం అని లేచాడు అర్జున్. సరే టేక్ కేర్ అభినయ అని అభికి చెప్పి బాయ్ అన్నారు అర్జున్తో. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని ఆవిడికి చెప్పి వెళ్తుంటే అర్జున్ని ఆపి వామిటింగ్స్ అవుతుంటేనే మొహం అలా పెడుతున్నావు, అలాంటిది రేపు డెలివరీ టైంలో ఈ పెయిన్కి 100 రెట్లు పెయిన్ ఉంటుంది, అప్పుడు నువ్వు ఇలా అయిపోతే తనంత వీక్ అయిపోతుంది, కొంచెం కష్టమే అయినా ఇష్టంగా భరించాలి తప్పదు అని అర్జున్ భుజం మీద తట్టి చెప్పారు లతిక. సరే అన్నట్టు తలుపి బయటికి వెళ్తుంటే కార్ దగ్గరే నించుని తెగ ఆత్రంగా చూస్తుంది అర్జున్ కోసం. ఏమైంది, అంతా ఓకే కదా అంది అభి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని భుజం చుట్టూ చెయ్యేసి డోర్ తీశాడు అర్జున్. అర్జున్ గారు అని చేయి పట్టుకుని లాగింది అభి. హా అభి, నాకు పానీపూరి తినాలనుందండి అంది గోకింది. పానీపూరి అన్హెల్దీ అని తెలిసినా నో చెప్పాలి అనిపించక తీసుకెళ్తా పదా అన్నాడు అర్జున్.
అయితే మా పాత ఆఫీస్ దగ్గర బాగుంటుంది, అక్కడికి వెళ్దామా అంది అభి. నువ్వు సంగీత్లో, హల్దీలో, పెళ్లిలో ఎంజాయ్ చేయాలని అనుకుంటే జర్నీలు తగ్గించమని చెప్పారుగా డాక్టర్. ఇలా వాంతులు చేసుకుంటూ కూర్చుంటావా పెళ్ళంతా అన్నాడు అర్జున్. అంటూ తల అడ్డంగా ఊపింది. ఎక్కడ తిన్నా అది పానీపూరియేగా, ఇంటికి వెళ్ళే దారిలో పార్సల్ చేద్దాం అన్నాడు అర్జున్. సరే అన్నట్టు తలూపి కారులో కూర్చుంది అభి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కంగారుగా అడిగేశారు అక్షత, అంజన ఎలా ఉందంటూ. ఏం కాలేదు, ఈ రోజుకి ఏవో ట్యాబ్లెట్లు రాశారు, అవి వేసుకుంటే సెట్ అవుతుందట అని పానీపూరి టేబుల్ మీద పెట్టేసి తినేసి ఫ్రెష్ అవ్వు అని అభికి చెప్పి మీదికి వెళ్ళిపోయాడు అర్జున్. అక్షత దా తిన్నాం అని ప్లేట్ తీసుకుని కూర్చుంది అభి. వదినా ఇదే లాస్ట్, మళ్ళీ పెళ్లి వరకు నో జంక్ ఫుడ్, ఓన్లీ ఫ్రూట్స్, గ్లో పోతుంది లేదంటే అంది అక్షత. అవును అన్నట్టు తలూపి బుద్ధిగా కంప్లీట్ చేసింది అభి పాప. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ల వల్ల కాస్త వీక్నెస్ తగ్గి అభి మామూలు అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్. అతనికే తెలియని విషయం, అతని అంతలా అభిని ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. అక్షత షాపింగ్ దగ్గర నుండి ప్రతిదీ జాగ్రత్తగా దగ్గరే ఉండి కంప్లీట్ చేసి పెళ్లికి సిద్ధం అయిపోయారు అర్జున్ అండ్ ఫ్యామిలీ. పెళ్లికి 3 రోజుల ముందు హైదరాబాద్లో దిగారు సూర్య అండ్ ఫ్యామిలీ. మెహందీ, సంగీత్, హల్దీ అన్నీ నిర్విఘ్నంగా సాగాక అందరూ ఎదురు చూస్తున్న పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ కళ్యాణ మండపంకి స్టార్ట్ అవుతుంటే చీర కట్టుకోవడానికి ఆపసోపాలు పడి అవన్నీ అలానే వదిలేసి బెడ్ మీద కూర్చుంది. కుర్తా వేసుకుని బయటకు వచ్చి సెట్ అయిందా అన్నాడు అర్జున్. బాగుంది అర్జున్ గారు, ఇటు రండి అని దగ్గరికి పిలిచి నీట్గా ఉన్న హెయిర్ని మెస్సీగా చేసి ఇప్పుడు బాగుంది అంది అభి. నువ్వేంటి ఇలా కూర్చున్నావు, అందరూ స్టార్ట్ అవుతున్నారు డియో స్ప్రే చేసుకుంటూ చెప్పాడు అర్జున్. ఆ అమ్మని ఒకసారి పిలుస్తారా, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అంది అభి. ఎందుకు? ఏంటో ఈరోజు చీర కట్టుకోవడానికి కుదరడం లేదు, కొంచెం తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అంది అభి. అత్తయ్య వాళ్ళు బిజీగా ఉంటారులే కానీ నేను కడతానులే అన్నాడు. ఏంటి అంది అభి. వాట్ అన్నాడు అర్జున్. నేను చెప్పింది మీరు ఇంగ్లీష్లో బాగా చెప్పారులే కానీ మీకు విప్పడం మాత్రమే వచ్చని అనుకున్నానే, కట్టడం కూడా వచ్చా సాగదీస్తూ అడిగింది అభి. చెప్తే ఏడుస్తావు, అవసరమా నీకు అని చీర అంచు తీసి దోపుతుంటే పర్లేదు చెప్పండి అంది అభి. ఏడవకుండా ఉంటావా? అంజలికి మా యూనివర్సిటీ ఫెస్ట్కి కట్టాను, అలా నేర్చుకున్నాను అన్నాడు అర్జున్. ఆ మాట వినగాని అదిగో అనుకున్నాను నేను అంది అభి ఉక్రోషంగా. అందుకే ఫీల్ అవుతావని చెప్పాను అని శారీ కుర్చీలు తీసి నడుం దగ్గర దోపుతుంటే కళ్ళు మూసుకొని అతని భుజం మీద చేతులు బిగించింది అభి. నన్ను ప్రొవోక్ చేస్తే మీ అన్న పెళ్ళి మిస్ అవుతావు చెప్తున్నా అని పిన్ పెట్టి సెట్ చేసి బయట వేస్తుంటే అది వేసుకుంటానులేండి అంది అభి. అక్కర్లేదు అని బయట పెట్టి భుజం మీద ముద్దు పెట్టుకుని దూరం జరిగి ఎలా ఉంది అన్నాడు అర్జున్. చాలా బాగా కట్టారు అర్జున్ గారు అని వైదేహి గారు ఇచ్చిన నగలు వేసుకుంటూ ఇవన్నీ మొయ్యగలిగే ఓపిక కూడా లేదు అంది అభి. ఈ జాకెట్కి ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే కదా మెజర్మెంట్స్ ఇచ్చాను, అప్పుడే టైట్ అయిపోయింది అని మాట్లాడుతూ ఏంటి అర్జున్ గారు ఏం మాట్లాడడం లేదు మీరు అని వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూసింది అభి. లిప్స్టిక్ వేసావా? పోతే ఫీల్ అవుతావా? లిప్స్టిక్ పోతే ఎందుకు ఫీల్ అవుతాను, అయినా అది స్మడ్జ్ ప్రూఫ్, అంత ఈజీగా పోదు అని తన మాట పూర్తయ్యేలోపు పెదవులు మూతపడిపోతే కళ్ళు మూసేసింది అభి. థ్యాంక్ యూ డియర్ మిస్ అమ్మ అని పెదవులు వది బుగ్గ మీద ముద్దిచ్చి హెయిర్ సెట్ చేస్తూ చాలా ముద్దుగా ఉన్నావు అభి, చాలా కష్టంగా ఉంది కంట్రోల్ చేసుకోవడం అన్నాడు అర్జున్. మిమ్మల్ని డాక్టర్ దూరంగా ఉండమని చెప్పలేదు, మీరే ఉన్నారు, నేనేం చేయను అంది అభి చిన్నగా. నేనేం చెయ్యను అంటే అసలు నిన్ను ముట్టే ఛాన్స్ ఎక్కడిచ్చావు తల్లి, నీరసానికి నీరసం వచ్చేలా ఉన్నావు ఇన్ని రోజులు, అలాంటి టైంలో నిన్నెలా ఇబ్బంది పెట్టను? అర్జున్ చెంప మీద చెయ్యేసి మీరు నన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టరు, ఆ విషయం నాకు తెలుసు అని నవ్వింది అభి. అంతలోనే వైదేహి గారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది అభి. ఏంటే ఫోన్ చేశావు? అదే స్టార్ట్ అవ్వాలా అని అడుగుదామని అంది అభి. త్వరగా రా, కార్ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఎదురొస్తే బయలుదేరడమే. వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి అర్జున్ గారు వాళ్ళ కార్ స్టార్ట్ అవుతుందట, నేను బయలుదేరుతున్నాను అని బయటికెళ్ళింది అభి. తన వెనకే బయటికి నడిచి అక్షతాన్ని రెడీ చేస్తున్న అంజనా గారి వైపే చూస్తూ నించున్నాడు అర్జున్. అర్జున్ కాస్త ఈ బ్యాగ్స్ కారులో పెట్టిస్తావా, డాడీకి ఏదో కావాలంట తీసిస్తా అన్నారు అంజన. ఆవిడ వెళ్ళగానే డోర్ దగ్గరికి వేసి అక్షత పక్కనే కూర్చున్నాడు అర్జున్.
ఏంట్రా జోకర్లా ఉన్నానా అంది నవ్వుతూ. ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోతే నువ్వేం మా నుండి దూరం అయిపోవు. వీఆర్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ యూ. నీకేం ప్రాబ్లం ఉన్నా ఎప్పటిలాగా అంతే హక్కుగా నాకు చెప్పుకోవచ్చు. నన్ను ఒరే గిరే అర్జున్ అని నోటుకొచ్చినట్టు పిలవచ్చు. నీకు నచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఈ పెళ్లితో నీకు ఇంకొక సెట్ ఆఫ్ పేరెంట్స్ వస్తారు, ఇంకొక ఫ్యామిలీ వస్తుంది. అంతేకాని ఉన్న ఫ్యామిలీ ఏం దూరం అవ్వదు. అత్తయ్య మామయ్య కూడా మన పేరెంట్స్ లాంటి వాళ్ళే అని అర్థం చేసుకుని నీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలని ఒక అన్నగా కోరుకుంటున్నాను అని అక్షత చేతిని గట్టిగా పట్టుకుని చెప్పాడు అర్జున్. రే ఎందుకురా ఇప్పుడు ఎంత ఎమోషనల్ డైలాగ్స్ చెప్పావు? అసలే మొత్తం మేకప్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఏడిస్తే నా ఐలైనర్ అంతా పోతుందిరా అని జబ్బ మీద ఒక్కటి చెరిచింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.